కాలో ఎన్నో రహస్యాలు దాగున్నాయి. ఆ రహస్యాలు తెలుసుకోవాలి అంటే, ఆ కృష్ణగిరి గురించి తెలుసుకోవాలంటే, మూడింటికే ఎందుకు చీకటి పడుతుంది తెలుసుకోవాలి అంటే, అసలు ఎందుకు అంత కోపం వచ్చింది తెలుసుకోవాలంటే అక్టోబర్ 31 వరకు ఆగాలి. కానీ దానికంటే ముందు ఈ లెటర్లో ఏముందో తెలుసుకోవాలంటే, ఈ లెటర్ ఎవరికి వచ్చిందో తెలుసుకోవాలి. దీని మీద పేరుంది, మీరే ఇస్తే బాగుంటుంది. మీరే కదా అందరికీ లెటర్స్ ఇస్తారు. ఫస్ట్ లెటర్ అదొకటి తీసుకోండి. ఎవరి పేరండి? చైతన్య అన్న. మీకు ఎవరి లెటర్ అయినా వస్తే చదవాలని ఇలా ఉంటుంది కదా, అనిపిస్తుంది కదా మనసులో. మరి నాగ చైతన్య గారి లెటర్ వచ్చింది, చదవాలని అనిపిస్తుంది కదా. కానీ మీరు ఏం రాశారని భయం వేస్తుంది నాకు. బేసిక్గా దాని లోపల ఉన్న రైటింగ్కి నాకు ఎలాంటి సంబంధం లేదు, బయట రైటింగ్ కాన్ఫిడెంట్గా చదవచ్చా? యా, ఎలా అయినా మీరు ఇది అడగాలనుకుంటే ఇది చదవడం కాదు, చదవడం ఒకటే సరిపోదు, ఇక్కడ మనం అడుగుదాం. అవునా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 1. యా, ట్రైలర్ చూస్తే ఎలిమెంట్స్ డిఫరెంట్గా ఉన్నాయి కదా, లైక్ పోస్ట్ కార్డ్స్, టెంపుల్, విలేజ్, 3 PM చీకటి పడ్డం. అసలు స్టోరీ ఏమై ఉంటుందని 1 minute చెప్పాలి. మీరు అనుకుంటున్నారు, ఇప్పుడు ట్రైలర్ చూశారు, అసలు స్టోరీ ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు. యా, అంటే మనం మామూలుగా సినిమా మీరు ఇచ్చిన తర్వాత రివ్యూస్ రాస్తూ ఉంటారు, ఈ సినిమా ఎలా ఉంది అలా ఉంది అని, ఇలా ఉండబోతుంది అలా ఉండబోతుంది అని. ఇప్పుడు మీ రివ్యూ వినబోతున్నాం మేము. ఈ ట్రైలర్లో కిరణ్ దుల్లగొట్టేస్తాడు అంతే, దుల్లగొట్టేస్తాడు అంతే ఈ సినిమాతో. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టేస్తారు, అలా ఉంది ఈ సినిమా. ఓకే ఓకే, ఆ కంటెంట్ చూస్తే అలా అనిపించింది. సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం మనం క్విక్గా అండి. ఎప్పుడైనా లెటర్స్ వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీస్లో తెలియకుండా చదివారా? ఎప్పుడైనా వేరే వాళ్ళ లెటర్లు మీరు చదివారా? చదివిన తర్వాత దొరికారా? అంటే అది కూడా రాయాలి అందులో. దొరికాను, అఫ్ కోర్స్ దొరికాను. ఎవరి లెటర్ చదివారు? అదే అవన్నీ ఇప్పుడు ఎందుకు ఆ డీటెయిల్స్? మాకు తమ్మునేలకి కావాలి కదా. అంటే మీరు కూడా చేస్తుంటారు కదా, అందరూ చేస్తుంటావు అలాంటి చిన్న చిన్న అల్లరి పనులు. ఇది ఇలా రాకూడదు, అలానే వెళ్ళాలి. ఓకే, చదివారు అండ్ దొరికారు కూడా, కానీ ఎవరిది అనేది సస్పెన్స్. దొరకలేదు. దొరకలేదా? ఇంత స్మార్ట్గా మీరు చదివారా? ఓకే, మీరు ఎప్పుడైనా దొరికారా అలా కిరణ్ గారు? నేను దొరకలేదు. మీరు కూడా దొరకలేదా? దొరకలేదు. ఓకే, యా. 3rd పాయింట్ కష్టం, కానీ 4th పాయింట్ చదివేస్తాను. చదివేయండి. ఫైనల్గా ఫ్యాన్స్ కోసం తండేల్ అప్డేట్ ఇస్తారా? స్పెషల్ థింగ్స్ ఆర్ వర్డ్స్ అబౌట్ మూవీ. ఇది మీరే రాశారా లెటర్? నిజంగా ఎవరు రాశారు? అంటే అది అందరి మనసులో. తండేల్ అప్డేట్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. ఇదిగోండి, ఇంతమంది కలిస్తే రాశారు అది. తండేల్ అప్డేట్ గురించి చెప్పాలంటే అది మా అల్లు అరవింద్ గారు చెప్తేనే బాగుంటుంది. కానీ ఏదేమైనా వచ్చి దుల్లగొట్టేస్తాం అంతే, ఇంకా వేరే ఏం చెప్పక్కర్లేదు. గీతాస్లో చేసేటప్పుడు ఎప్పుడు ఒక యాక్టర్కి ఒక ధైర్యం ఉంటుంది, ఎందుకంటే మంచి రిలీజ్ ఇస్తారు, ఒక అద్భుతమైన కంటెంట్ ఇస్తారు. సో డెఫినెట్లీ ఆ నమ్మకంతో మన అరవింద్ గారు ద బెస్ట్ డిసిషన్ తీసుకుంటారు అండ్ త్వరలోనే మీ అందరికి అప్డేట్ ఇస్తారు. ఓహో, క్రేజీ. యాక్చువల్లీ కలెక్షన్లు కొల్లగొడతామని చెప్పేశారనమాట. తండేలు ఎప్పుడు వచ్చినా ఒక రేంజ్లో వస్తుంది అని. అండ్ అరవింద్ గారు గురించి మనం వెయిట్ చేద్దాం, ఆయన కనిపించినప్పుడు అడుగుదాం మనం అప్డేట్ అయితే. కాదు, మీరు ఏదో స్కిప్ చేసింది ఏంటిది? 3rd క్వశ్చన్. అది వద్దండి, కష్టం. ఎందుకు వచ్చింది అది? కష్టమా? అవి క్వశ్చన్స్ లా లేవండి, అవి చిన్న ఎస్ఏలా ఉంది. ఓ, నిజంగానే నాకు అలానే అనిపించింది బేసిక్గా. యాక్చువల్లీ నాకు ఫస్ట్ నాకు అర్థం కాలేదు, నేను ఎలా చదివానంటే అమ్మ నువ్వు బాగున్నావా, నేను బాగున్నాను అలానే అనిపించింది నాకు ఈ రైటింగ్. బట్ యా, మీరు చాలా బాగా చదివారు, మీరు బాగా స్కూల్కి కూడా వెళ్ళారని అర్థమైంది. సరే, అది 3rd క్వశ్చన్ స్కిప్ చేసేస్తున్నారు కాబట్టి నేను ఇంకా ఆలస్యం చేయకుండా వేదిక మీదకి వెళ్దాం అనుకుంటున్నాను. ఈ మైక్స్ తీసుకోరా మీరు. ఇప్పుడు మనం ప్రొడ్యూసర్ గోపాలకృష్ణ గారు వారి రిక్వెస్ట్ ఉంటుంది స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ ద్వారా ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తున్న ప్రొడ్యూసర్ చింతా గోపాలకృష్ణ గారిని వేదిక మీద రాస్తుందిగా సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. అఫ్ కోర్స్ చాలా టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ అని అర్థమవుతూనే ఉంది. ఇంత మంచి చిత్రాన్ని అంతే వైభవంగా మనందరికీ అందించారు. యా, ప్లీజ్ సార్ గో హెడ్. మాట్లాడాలి సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాకు ప్రత్యేకమైన రోజు అండి. మా ప్రీ రిలీజ్ ఈవెంట్కి నాగ చైతన్య గారు రావటం మాకు చాలా ఆనందం. ఎందుకంటే నాకు ఇక్కడ ఉన్న కొద్దిపాటి పరిచయాల్లో నాగ చైతన్య గురించి ఎక్కువ విన్నాను నేను. ఆయన ఒక ఉదార స్వభావం, చాలా మంచి మనిషి. అలాంటి మనిషి మా ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావటం నాకు నిజంగా చాలా ఆనందం కలిగింది. నాకు స్పెషల్ ఇవాళ సార్. అలాగే
ఎస్కేఎన్ గారు, మా చింతకుంట శ్రీనివాసరెడ్డి గారు, మా సోదరులు అందరూ అందుబాటులో ఉండి ఈ రోజుని ఇక్కడికి రావటం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉందండి. ఒక మంచి ఉద్దేశంతో ఈ సినిమా నేను చేయటం జరిగింది. మనకి కథ ఎంతోమంది కథ చెప్తారు, కథ చెప్పటం వేరు, దాన్ని మన తెర మీద ప్రజెంట్ చేయటం వేరు. నాకు స్వతహాగా రిస్క్ చేయటం ఇష్టం అండి. ఈయనతో ఈ కథ ఎందుకు చేశారని అనుకోవచ్చు, కానీ నాకు ఈ కథకి ఈ పాత్రకి కిరణ్ గారు అయితేనే బాగుంటుంది అని చెప్పి నాకు బలంగా నమ్మి నేను ఆయనకు అప్పచెప్పడం జరిగింది. ఈ రోజున ఈ టీం అంతా కూడా నా నమ్మకాన్ని నిలబెట్టారు. అలాగే మా డైరెక్టర్ సందీప్, సుజిత్, అలాగే హీరోయిన్లు, మాకు ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ శ్యామ్ సిఎస్ గారు ఈ సినిమా నిలబెట్టేశారు. ఆర్ఆర్ కానీ ఏమన్నా సరే ఖచ్చితంగా ఈ సినిమా మాకు ఈ పండగ, దీపావళి పండుగ మంచి ఆనందాన్ని ఇస్తే, పండగ జరుపుకున్నట్టు అనిపిస్తుంది నేను బలంగా నమ్ముతున్నాను. అలాగా ఇంకా చెప్పాల్సి వస్తే ఇందులో మొత్తం అంతా తానే అయ్యి కిరణ్ గారు నాకు ఫస్ట్ అయితే ఏ మాట అయితే ఇచ్చారో అదే మాట మీద ఈ చిత్రాన్ని పూర్తి చేశారు. దీనికి నందిపాటి వంశీ గారు, బన్నీ వాచ్ గారు వీళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందించారు మాకు. ఈ అందరి సహకారంతో మేము ఈ చిత్రం ఇక్కడ దాకా పూర్తి చేయటం, ఇంత భారీగా రావడం జరిగింది. ఇదేం చిన్న సినిమా కాదండి, అంతా హై అండ్ క్వాలిటీ ఎక్విప్మెంటే వాడాం. నేను ఒక్కో మెట్టు ఎక్కితే ఒక్కో సినిమా చేసుకుంటే వెళ్తున్నానంటే పెద్ద సినిమా చేయటాకే నేను చేసే ప్రయత్నాలు, చిన్న సినిమాలు చేయటం. అసలు ఈ సినిమా అంటే ఏంటి అని అనుభవం తెలుసుకోవటం, అనుభవం వచ్చింది పెద్ద సినిమా, నేను ఏ సినిమాని చేయగల సత్తా ఉన్నామండి. నేను ఈ సినిమా ఖచ్చితంగా కొట్టి తీరుతుంది. మళ్ళీ నేను మన సక్సెస్ మీట్లో నేను ఇంకా వివరాలు చెప్తాను. అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. అలాగే నా గురించి ఏవీలో కూడా ఎక్కువ చూపించారు కిరణ్ గారు. నా మీద అభిమానం ఉంది. ఈ టీం అంతా కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు. నేను చిన్న సహకారాలు చేస్తాను కానీ నేను చూపించుకోవడానికి పెద్ద ఇష్టం ఉండదు. మీరు అందరూ నా మీద అభిమానం చూపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్స్ అండి.